దేవుడు మనల్ని విశాలమైన స్థలములోనికి నడిపించబోతున్నానని చెప్పాడు ఆయన. అంటే మనం విశాలమైన స్థలము అనగానే ఫిజికల్గా అనుకుంటాం, అంటే భౌతికంగా మన మనసులోకి ఆ స్థలం అనే దానికి తెచ్చుకుంటాం. కానీ దేవుడు మాట్లాడుతుంది ఎమోషనల్గా. దేవుడు ఎమోషనల్ అంటే మనం చాలామంది మన దైనందిన జీవితాల్లో మన ఆలోచనలో మనకున్న పరిస్థితులను బట్టి చాలాసార్లు ఏమైపోతామంటే చాలా ఇరుక్కులో ఉండిపోయిన పరిస్థితుల్లో ఉండిపోతున్న పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఇరుక్కుగా నలిగిపోతున్న పరిస్థితుల్లో నుంచి ఎమోషనల్గా దేవుడు నీకు స్వేచ్ఛను, స్వతంత్రతను దేవునికి అనుగ్రహించబోతున్నా అంటున్నాడు ఆయన. 18వ కీర్తన 19వ వచనం, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. అందరూ చెప్పండి, విశాలపరచబోతున్నాడు. ఆర్థికంగాను, భౌతికంగాను, ఉద్రేకపరంగాను, మానసికంగాను దేవుడు నన్ను విశాలపరచబోతున్నాడు.